హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసుకోవడం, దాని యొక్క ఉపయోగాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయంలో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయ్యేది. ఫస్ట్ కొంచెం ఫీజు అనేది ఉండేది. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే సచివాలయం కూడా అప్లై అవుతుంది. ఇది ఏదైతే అప్లికేషన్ ఉందో దీన్ని మీరు నేరుగా మీ ఫోన్లో అప్లై చేసుకోవచ్చు. నేను ప్రీవియస్గా మీకు చెప్పాను, ఒక లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఏపీ సేవా పోర్టల్లో. దీనికి సంబంధించి లాగిన్ అనేది మీరు సిటిజన్ లాగిన్ క్రియేట్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఎనేబుల్ అవుతాయి. మీరు కూడా డైరెక్ట్గానే సచివాలయంకి వెళ్లకుండానే అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. సో దీనికి సంబంధించి లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అది ఎలా లాగిన్ క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది. మీరు ఆ లాగిన్ క్రియేట్ చేసుకుంటే ఈ సీనియర్ సిటిజన్ కార్డు మీ కుటుంబంలో 60 ఏళ్ళు నిండిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ కార్డు అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఎవరి పేరు మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళది బ్లడ్ గ్రూప్ అనేది తెలిసి ఉండాలండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. వయసు ఆధారిత ప్రూఫ్ అనేది ఒకటి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డులో మనం మార్పులు చేర్పులు ఏదైనా చేసుకుంటే దానికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఈ సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ఉపయోగాలు ఏంటో ఒకసారి మనం చూసుకుందామండి. దీనివల్ల ట్రావెలింగ్ సంబంధించి రైల్వే దీనికి సంబంధించి కానీ, ఎయిర్పోర్ట్కి సంబంధించి, ఎయిర్లైన్స్కి సంబంధించి కానీ, లేదా బస్సుకి సంబంధించి వీటిల్లో ఇవి ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసుకుంటారో వీళ్ళకి రాయితీలు అనేవి లభిస్తాయండి. అట్ ద సేమ్ టైం ఎవరికైతే మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే 1 or 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం సేవింగ్ అకౌంట్లో కూడా వచ్చే ఇంట్రెస్ట్ కూడా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ పే ఎవరైతే ఉన్నారో వాటిలో కూడా ఎగ్జామ్షన్ అనేది ఉంటుందని చెప్పారు. హెల్త్ కేర్కి సంబంధించి ప్రైవేట్కి సంబంధించిన హాస్పిటల్స్లో కూడా కన్సల్టేషన్ ఫీజులోని, అట్ ద సేమ్ టైం మెడికల్కి సంబంధించి మెడిసిన్స్ ఏవైతే కొనుక్కుంటారో దాంట్లో కూడా రాయితీ లభిస్తుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వినికిడి పరికరాలు కానీ, కళ్ళజోళ్ళు కానీ ఏమైనా కొనుక్కుంటే వాటిలో కూడా మందులు వాటిలో వీటిలో కూడా రాయితీ అనేది ఇస్తారని చెప్పి చెప్తున్నారండి. తర్వాత మనం ఈ రైల్వే స్టేషన్లో కానీ, లేదంటే ఎయిర్పోర్ట్లో కానీ వీటిల్లో క్యూ ఏదైతే ఉంటుందో ఆ క్యూలో కూడా పర్టికులర్గా సీనియర్ సిటిజన్ కోసం మీరు ఈ కార్డుని అనేది చూపించుకొని దానికి పర్టికులర్గా ఒక కౌంటర్ అనేది ఉంటుందని చెప్పేసి ఈ కార్డు వల్ల యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి. తర్వాత హైకోర్టుకి సంబంధించి ఏవైనా పిటిషన్స్ కానీ లేవా అలాంటి ఏమైనా ఉన్నాయనుకోండి, కోర్టు కేసులకు సంబంధించి ఏమైనా ఉంటే వాటిల్లో కూడా తేదీలు అవి ఖరారు చేసినప్పుడు మీకు ప్రయారిటీ అనేది ఇస్తారండి. ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి పెన్షన్స్ కోసం. అలాంటి పెన్షన్స్ ఏమైనా అప్లై చేసుకున్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఏదైతే ఉందో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో వ్యాలిడ్గా అవుతుందండి. అట్ ద సేమ్ టైం దీన్ని మీరు ఏజ్ ప్రూఫ్ కింద కూడా మీరు చూపించుకోవచ్చు. ఇవి వీటికి సంబంధించిన ఉపయోగాలండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. అలాగే మీరు సిటిజన్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకోండి. సిటిజన్ లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదైతే లాగిన్లో ఎంటర్ అవుతారో, ఎంటర్ అయిన తర్వాత మీకు సచివాలయంలో ఏవైతే సర్వీసెస్ అందించబడుతున్నాయో అందులో కొన్ని రకాల సర్వీసెస్, కొన్ని పూర్తిగా ఇంకా ఇవ్వలేదు, కొన్ని ఇచ్చారు. వాటిలో మీకు సర్వీసెస్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి లాస్ట్లో ఆప్షన్ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు దీనికి సంబంధించి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నామో వాళ్ళ ఆధార్ ఇవ్వాలి. ఆధార్ ఇచ్చిన తర్వాత సిటిజన్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఫాదర్ హస్బెండ్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. జెండర్ మేల్ ఫీమేల్ కూడా మనం ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. సెలెక్ట్ క్యాస్ట్ కూడా వస్తుంది. రిలీజన్కి వచ్చేటప్పటికి మీరు క్రిస్టియన్, హిందువా ఏంటంటే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ మీరు ఎవరికి పేరు మీద అప్లై చేద్దాం అనుకుంటున్నా వాళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటనేది మీరు పెట్టవలసి ఉంటుంది. తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయ్యిందా లేదనేది ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అండి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇస్తారు. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ షేర్ చేయాలి. తర్వాత ఏమని ఉంటుందంటే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ అనేది వాట్సాప్కి లింక్ అయి ఉందా లేదని కూడా అడుగుతుంది. అది మీరు ఎస్ఆర్ నో అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ పర్మనెంట్ అడ్రస్ వస్తుందండి. మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏదైతే అడ్రస్ ఇవ్వబడిందో ఆ అడ్రస్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా డోర్ నెంబర్ వస్తుంది, డిస్ట్రిక్ట్ వస్తుంది, మండలం వస్తుంది, మీ ఊరు కూడా వస్తుంది, అక్కడ పిన్ కోడ్ కూడా వస్తుంది. మీరు పోస్టల్ ఆఫీస్ ఒకటి, పోస్టల్ విలేజ్ ఒకటి, ఈ రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత కిందని ప్రెజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే టిక్ పెడతారు. లేదనుకుంటే అక్కడ ప్రెజెంట్ అడ్రస్ మీరు మార్చుకుంటే ఆ ఎక్కడైతే మార్చుకున్నారో అక్కడికి ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది వస్తుంది. అది కూడా మీరు చూసుకోవాలి. ఒకసారి అది ఫిల్ చేసుకుంటారు. అది కూడా ఫిల్ చేసుకున్న తర్వాత మీకు ఏమొస్తుంది అంటే సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. మొదటగా మీకు మీ హౌస్ హోల్డ్ ఐడి ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ ఐడి వస్తుంది. ఇక్కడ చూసారా బ్లడ్ గ్రూప్ ఉండాలన్నాను కదా, మీరు ఏదైతే బ్లడ్ గ్రూప్ ఉందో బ్లడ్ గ్రూప్ మీరు ఎంటర్ చేస్తారు. కాంటాక్ట్ నెంబరు ఇస్తారు. తర్వాత ఎమర్జెన్సీగా ఏదైనా జరిగితే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఉంటుంది. అక్కడ వాళ్ళ నేమ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా
యూజువల్గా ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, దానికి తోడుగా మీరు ఎమర్జెన్సీ ఎవరినైతే చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ పేరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూసారా, నేను ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరం పడుతుంది అని చెప్పాను కదా. డస్ ది అప్లికెంట్ హ్యావ్ ఎనీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంది కదా, అక్కడ మీరు ఏదైనా ఆధార్కి సంబంధించి వయసులో అవి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే, ఓన్లీ వయసుకి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకుంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ దగ్గర ఎస్ నో పెడతారు. ఎస్ పెడితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు, నో అయితే నోయే. తర్వాత అథెంటికేషన్ టైప్కి ఓటీపీ బయోమెట్రికా. సో మనకు బయోమెట్రిక్ డివైజెస్ ఉండవు కాబట్టి ఓటీపీ పెట్టుకోండి. ఓటీపీ పెట్టుకుని మీకు ఓటీపీ వచ్చిన తర్వాత వ్యాలిడేట్ అని ఉంటుంది. వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే అది ఏమవుతుందంటే సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అని వచ్చిన తర్వాత మీ పేరు అది కూడా తెలుగులో వస్తుందండి, తెలుగులో పూర్తిగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ అడ్రస్ ఇవన్నీ తెలుగులో ఇంగ్లీష్లో కూడా మీకు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత కింద మనం ఏదైతే చెప్పుకున్నాం ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ ప్రూఫ్, ఐ మీన్ వయసుకి సంబంధించిన ప్రూఫ్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫోటో ఉందో ఫోటో అప్లోడ్ చేస్తారు. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఆధార్ కార్డుని కూడా మీరు పీడిఎఫ్ కింద చేసుకుంటారు. ఫోటో జేపీజీలో, ఆధార్ వచ్చేటప్పుడు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని 2 కన్సెంట్ మార్క్స్ ఉంటాయి. 2 కన్సెంట్స్ కూడా ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్గా తీసుకుంటే మీరు ఇవ్వబడిన డీటెయిల్స్తో మీకు సంబంధించి ఏదైతే ఈ కార్డు ఉందో కార్డు అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఇచ్చిన ఫోటో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వబడిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అప్పుడు అది అడుగుతుంది కన్ఫర్మ్ అయిన డీటెయిల్స్ ఓకేనా అని చెప్పేసి. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ కార్డు అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ రకంగా సీనియర్ సిటిజన్ కార్డు అని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇమీడియట్గా అక్కడే డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోతే అగైన్ స్టార్టింగ్ పేజ్కి వస్తారు. వచ్చాక వ్యూ ట్రాన్సాక్షన్స్లో ఏదైతే మీరు ఏ రోజైతే అప్లోడ్ చేశారో ఆ రోజు సంబంధించిన డేట్స్ ఇస్తే అక్కడ వ్యూ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తే దీనికి సంబంధించి సీనియర్ సిటిజన్ కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్ ఏవైతే ఉందో ఆ నెంబర్ కూడా వాట్సాప్కి ఈ పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మీరు బయట ఒక 50 రూపాయలు ఇచ్చి మనం ఏదైతే ఏటీఎం కార్డు ఉందో ఆ కార్డ్ టైప్లో చేసుకోవచ్చు. ఇది ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించి అప్డేట్ అండి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.